హలో, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. సో ఈరోజైతే సండే ఎపిసోడ్స్ జరిగింది కదా. సో సండే ఎపిసోడ్లో వచ్చేసి సండే ఫండేతో పాటు సోనియా డే అని కూడా అనుకోవచ్చు ఈరోజు. సో ఎంతమంది అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో ఆ రోజు రానే వచ్చింది. సోనియా ఎలిమినేట్ అవ్వాలి అని ఎవరైతే పూజలు చేశారో వాళ్ళ పూజలు ఫలించినట్లున్నాయి. ఎనీవేస్, ఎపిసోడ్లో కనుక వెళ్ళిపోతే, సో స్టార్టింగ్ నాగార్జున గారు మన ప్రభాస్కర్ కల్కి మూవీలోని సాంగ్ ఉంది కదండి, టరటరట ఉంటాం టరటటం అనే సాంగ్తో స్టార్ట్ అయ్యారు. సో అప్పుడు మనకి నాగార్జున గారు ఎంటర్ అయిన తర్వాత ఏం చెప్పారంటే, నిన్న సాటర్డే ఎపిసోడ్ జరిగిన తర్వాత సోనియా దేనికో ఫీల్ అవుతుందట, సో అదేదో చూద్దాం పదండి అని చెప్పేసి మన టీవీ అన్నప్పుడు సోనియా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ పృథ్వీ నిఖిల్తో మాట్లాడుతుంది. ఏమని, నా ఇంటెన్షన్ అదేం లేదు, నేను చెప్తున్నా ఎవరు నన్ను నమ్మట్లేదు, నేను అక్కడ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానా, మీ ఆట నీ డెసిషన్ నువ్వు తీసుకున్నావు, కానీ వాళ్ళందరూ నన్ను అలాగే అనుకుంటున్నారు, ఎవ్వరు నమ్మట్లేదు, నన్ను ఒక్కదాన్ని చేశారు, నాకైతే నచ్చట్లేదు, నేను అభయలాగానే పోవాలనిపిస్తుంది అని చెప్పేసి సోనియా నిఖిల్ అండ్ పృథ్వీతో అంటుంటే నిఖిల్ అంటాడు, వద్దు అలాంటిది ఏం చేయొద్దు అని. అంటే అసలు వీళ్ళందరూ నన్ను ఎందుకు దాన్ని చేశారు, ఎందుకు నన్ను కలుపుకోరు అనే ఇంటెన్షన్లో తను సోనియా బాధపడుతుంది. సో ఆ విషయాన్ని అభయ్ ఎలా అయితే ఓపెన్గా మాట్లాడాడో, బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడాడు కదండి అభయ్. సో అట్లా నేను కూడా వెళ్ళిపోవాలనిపిస్తుందిరా అని చెప్పేసి సోనియా అన్నప్పుడు నిఖిల్ వద్దు అలా ఏం చేయొద్దని చెప్పాడు. తర్వాత అందరు గార్డెన్ ఏరియాలో ఉంటారు. సో అక్కడ అందరూ కూడా ఫన్నీ డ్రెస్ వేసుకొని ఉంటారు. సో ఫన్ డే అని చెప్పేసి ఫన్గా రెడీ అయ్యారట. సో అందరూ కూడా మన ఓల్డ్ యాక్టర్స్లో హీరో మన ఎన్టీఆర్ గారి డ్రెస్ లాగా అలా అంతా కూడా డ్రెస్అప్ అయ్యారు అబ్బాయిలందరూ అయితే. సో అందరు గార్డెన్ ఏరియాలో ఉన్నప్పుడు నాగార్జున గారు చాలా బాగున్నారు ఈరోజు ఫన్ డే అని చెప్పేసి ఇలా డ్రెస్అప్ అయ్యారంటే, అవును సార్ అన్నారు, సూపర్గా ఉన్నారని నాగార్జున గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత నాగార్జున గారు సోనియానే చూసి, ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏంటి నీ ఆవేదన చెప్పు అని అడిగినప్పుడు, ఏం లేదు సార్ అని అంటది. మళ్ళీ అడిగినప్పుడు ఏం లేదు సార్ అంటది. అయినా సరే నాగార్జున గారు ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్పు అన్నప్పుడు, నేను లేదు సార్ నేనేం చెప్పను అనేది. అప్పుడు సోనియాని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు అని అన్నప్పుడు, ఇంకెవరు ఉంటారండి అక్కడ సోనియాని అర్థం చేసుకున్న వాళ్ళు, నిఖిల్ పృథ్వీ ఇద్దరే కదా. అయితే నిఖిల్ పృథ్వీ తప్ప అని అన్నప్పుడు యష్మి లేస్తుంది. లేచి, సార్ తను పృథ్వీని ఒక సిస్టర్ లాగా స్టాండ్ తీసుకుంటుంది, తనకి మంచి చెడు చెప్తుంది, అంతే తప్ప వాళ్ళిద్దరినైతే ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఒకవేళ చేసినా వీళ్ళిద్దరు కదా సార్, వాళ్ళు ఈమె ఒకవేళ ఏదైనా సలహా ఇస్తే తీసుకోవాలా లేదో అన్నది వీళ్ళ డెసిషన్ కదా. సో వీళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ వల్ల తను బ్యాడ్ అయిపోయింది. సో అందరూ కూడా హౌస్ మొత్తం తను అపార్థం చేసుకున్నారు సార్. సో నేను ఆ యష్మి టీంలో అంటే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడిప్పుడే సోనియా అర్థమవుతుంది అని అంటే, ఓహో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, తను బాధపడుతుందా అని నాగార్జున గారు అన్నారు. కూర్చో అమ్మ అని చెప్పినప్పుడు సోనియా మళ్ళీ ఏడుస్తూనే కూర్చుంటుంది. సో అది అయిపోయిన తర్వాత నాగార్జున గారు, ఈరోజు ఫన్ డే కాబట్టి ఒక ఆట ఆడదామని చెప్పేసి, ఆట పేరు ట్యూన్ పట్టు గెస్ పెట్టు అనమాట. సో ట్యూన్ పట్టుకోవాలి, గెస్ చేసి హీరో హీరోయిన్ ఫోటోలు ఉంటాయి, ఆ ట్యూన్ బట్టి ఆ సినిమా పేరేంటో, ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల పేర్లు బొమ్మలు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసుకొని వెళ్ళి అక్కడ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద అతికించాలి. ఆ బోర్డు మీద కాంతారా టీం, శక్తి టీం రెండు రాసి ఉంటుంది. సో దీన్ని రెండు టీములుగా ఆడాలి అని చెప్పినప్పుడు, రెండు టీములుగా డివైడ్ అవ్వండి అనగానే పృథ్వీ విష్ణు మాత్రం అతుక్కొని కూర్చొని ఉంటారు. ఏంటి సార్ అనగానే ప్రేరణ అండి, సార్ ఇక్కడ ఇంకొక సపరేట్ క్లాన్ ఉంది సార్, అది పృథ్వీ విష్ణు, వీళ్ళు ఎప్పటికీ విడిపోరు, అతుక్కొనే ఉంటారని చెప్పేసి ప్రేరణ కూడా అన్నది. ఇంకా పృథ్వీ దగ్గర పక్కనే విష్ణు కూర్చొని ఉంది. విష్ణు ఈరోజు అయితే ఓవర్ యాక్టింగ్ చేసింది అనిపించింది నాకైతే. సో దానిలో ఇక్కడ వచ్చేసి స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ నిఖిల్ అండ్ మణికంఠ వస్తారు. సో ఒక ట్యూన్ బట్టి పట్టుకోవాలి అనిపించినప్పుడు వాళ్ళిద్దరిలో వెళ్ళేసి నిఖిల్ తీసుకుంటాడు. సో నిఖిల్ విన్ అవుతాడు. సోనియా చెప్తుందని అందరి దృష్టి సోనియా మీదే ఉంది.
సో అట్లా ఒక్కొక్కసారి ట్యూన్ వచ్చినప్పుడు ఆ ట్యూన్ బట్టి వెళ్ళి పెట్టాలన్నమాట. తర్వాత పృథ్వీ విష్ణు వెళ్తారు. పృథ్వీ విష్ణు వెళ్ళినప్పుడు విష్ణునే వెళ్ళి పెట్టేస్తుంది దాని మీద. అలా అలా ఇది మొత్తం యష్మి ప్రేరణ ఒకసారి వెళ్తారు. యష్మి ప్రేరణ అయితే కొట్టుకున్నారు చెలియా చెలియా సాంగ్కి నా వెంకటేష్ గారిది ఆ సింధ్ వచ్చినప్పుడు. తర్వాత సీత ఆదిత్య గారు వెళ్ళినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఉంది కదండి, కన్నులాంటి పిల్ల అన్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ విషయంలో కూడా సీతనే. ఇట్లా అన్ని సోనియా నైనిక వెళ్తారు. సో వీళ్ళందరూ ఇన్ని ఆటలు ఆడినా సరే లాస్ట్కి కాంతార టీం విన్ అయింది. సో కాంతార టీం గెలుచుకుందండి. గెలుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక సేవింగ్ చేద్దామని నాగార్జున గారు అన్నప్పుడు సేవింగ్లో వచ్చేసి మణికంఠకి ఆల్రెడీ నేను 0 అని ఇచ్చారు కదా, ఏం చేద్దాం అనుకున్నారు అర్థం కాలే. కానీ ఈరోజు మణికంఠని సైడ్ పెడదాం అనుకుని మణికంఠని బాబు నువ్వు పక్కన ఉండు బాబు అని చెప్పేసి మణికంఠ తప్ప మిగతా అందరు నామినేషన్లో ఉన్న వాళ్ళు నిలబడండి అన్నప్పుడు సో అందరూ నిలబడతారు. ఆదిత్య గారు, సోనియా, ప్రేరణ, పృథ్వీ వీళ్ళందరూ నిలబడినప్పుడు వాళ్ళకి బిర్యానీ కుండలు ఇస్తారు. సో బిర్యానీ కుండల్లో ఏ ఏ కుండలో అయితే బిర్యానీ ఉంటుందో వాళ్ళు సేవ్ అయినట్టట. సేవ్ అన్నం ఉంటే మాత్రం సేవ్ కానట్లు ఇది ఒక వెరైటీగా పెట్టారు. ఎందుకంటే మొన్న బిర్యానీ టాస్క్ పెట్టారు కదండి, అప్పుడు తినలేకపోయారు కదా, సో అదే పెట్టారు ఇక్కడ. చిన్న చిన్న బిర్యానీ బౌల్స్ ఇచ్చినప్పుడు వాటిలో ఓపెన్ చేసినప్పుడు మన పృథ్వీ సేవ్ అయ్యాడు. సో పృథ్వీ ఈ బిర్యానీని నువ్వు విష్ణుతో తప్ప నిఖిల్ అండ్ సోనియాతోనే షేర్ చేసుకోవాలి అని చెప్పారు. తర్వాతకి ఇక్కడ పృథ్వీ సేవ్ అవగానే చాలా అంటే చాలా రిలాక్స్ అయిపోయాడు. అందులో ఈ వారం పృథ్వీ చాలా బాగా ఆడాడు. సో పృథ్వీ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో తర్వాత గేమ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ గేమ్ ఆడారు. ఆ గేమ్ ఆడిన తర్వాత లాస్ట్కి కాంతార టీం విన్ అయిపోయింది. ఎందుకంటే విష్ణు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది. ఇదే యాక్టివ్నెస్ అనేది గేమ్స్లో కూడా చూపిస్తే, హౌస్లో కూడా చూపిస్తే, హౌస్లో ఏమి స్టాండ్గా తీసుకోదు. వాళ్ళ గ్రూప్ ఏదో వాళ్ళ గ్రూప్ ఉన్నట్టు ఉంటారు కానీ విష్ణు ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వదు. పని చేసినట్టు కూడా ఎక్కడ అనిపించదు. గేమ్స్ ఆడదు. మరి ఈరోజు మాత్రం చాలా అంటే హుషారుగా ఉంది. నాగార్జున గారు కూడా చాలాసార్లు మెచ్చుకున్నారు, కళామ తల్లి ముద్దు బిడ్డవమ్మ నువ్వు అని చెప్పేసి. సో విష్ణు ఇలానే జోష్గా ఉంటూ ఆటల్లోనూ అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అయితే టాప్ 5 వరకు ఉండే అవకాశం ఉందండి. లేదు అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారంటే విష్ణు పెట్టబేడ సర్దుకోవాల్సింది. సో తర్వాత నాగార్జున గారు ఈ ఆట అయిపోయిన తర్వాత ఒకరిని సేవ్ చేసిన తర్వాత మీకు ఈ ప్రైజ్ మనీ వచ్చాయి ఎంత 40,000 ఇచ్చారనమాట. ఈ గేమ్ గెలిచినందుకు, కాంతార టీం గెలిచినందుకు 40,000 ఇస్తున్నాము అని చెప్పేసి. సో ఈ మనీ ప్రైజ్ మనీలో యాడ్ అవుతాయని చెప్పేసి ఇంతకుముందు వీళ్ళకి లాస్ట్ వీక్ 11,60,000 ఉన్నాయి కదండి. ఈ గేమ్ ఆడటం వల్ల వీళ్ళకి టోటల్గా 12 లక్షలు అయింది. తర్వాత ఈ లాస్ట్ వారం మొత్తం ఆడిన ఆటను బట్టి 3 లక్షలు వేశారు. మొత్తం ఇప్పుడు ప్రైజ్ మనీ 15 లక్షలు అయిందండి. మొత్తం ఈ 4 వారాలకి 15 లక్షలు అయిపోయింది. సో ఇది ప్రైజ్ మనీ అన్నప్పుడు ఇక అందరు క్లాప్స్ కొడతారు. తర్వాత ఇంకొక ఆట ఆడదామని బ్రేక్ తీసుకున్న తర్వాత సెకండ్ ఆట స్టార్ట్ చేశారు. సో అదేంటంటే నీకే అంకితం. ఎందుకంటే ఇలాంటి ఆటలు పెట్టడం వల్ల రేపు నామినేషన్స్లో పాయింట్స్ దొరుకుతాయి కదండి. సో దానికి నామినేటెడ్ రిలేటెడ్గా ఉండాలని నీకే అంకితం అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ పెట్టారు. సో దానిలో వచ్చేసి ఏం చేయాలంటే ఒక పెద్ద హ్యాండ్తో ఉన్న బొమ్మ ఉంటుంది, గ్లౌజ్ అది. ఆ హ్యాండ్ గ్లౌజ్ తీసుకొని చేతిలో పెట్టుకొని బౌల్లో వచ్చేసి చిట్టీలు రాసి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క టైటిల్ ఉంటుంది. ఆ చిట్టీలు తీసుకొని ఎవరికి ఏ చిట్టి వస్తే ఆ చిట్టి తీసుకోవాలి. ఆ చిట్టి అంటే వీడు వెధవ అని ఉంది అనుకోండి, ఆ వెధవ అనేది ఎవరికి సూట్ అవుతుంది, వీడు సోమరి అంటే ఎవరికి, లౌడ్ స్పీకర్ అయితే ఇట్లా అనమాట. సో అవి ఎవరికి అంకితమో చెప్పి వాళ్ళకి అది వెళ్ళి ఆ హ్యాండ్తో వాళ్ళని కొట్టాలన్నమాట. సో అప్పుడు సార్ ఇది ఇది హ్యాండ్ టచ్ లాగా లేదు సార్, బాడీ టచ్ లాగా ఉందని చెప్పేసి ప్రేరణ అంటది. ప్రేరణ రామ నీతోనే స్టార్ట్ చేద్దాం. నాగార్జున గారు ప్రేరణతో స్టార్ట్ చేసినప్పుడు టాక్సిక్ పర్సన్ అని వచ్చిందండి. అంటే హౌస్లో అత్యంత భయం, ఎట్లా చెప్పాలి, ఒక విషపూరితమైన మనిషి ఎవరు అన్నప్పుడు ప్రేరణ వెళ్ళిపోయి సోనియా మీదకే వెళ్ళి, సోనియా సార్ అంటే టాక్సిక్ ఏ విషయంలో టాక్సిక్ అంటే ఆమె పర్సనల్ అటాక్ చేస్తుంది, అన్నెసెసరీగా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పృథ్వీ నిఖిల్ వీళ్ళందరిని అన్నట్లు మళ్ళీ చెప్పుకుంటూ వస్తుందండి ప్రేరణ. ఓకే నీకైతే క్లారిటీ ఉంది కదా అన్నట్లు నాగార్జున గారు ఉన్నారు. సో వెళ్ళి నెత్తి మీద ఒకటి కొడుతుంది ఆ హ్యాండ్తో. తర్వాత వచ్చేసి నైనికాని పిలిచినప్పుడు నైనిక వచ్చేసి లౌడ్ స్పీకర్ అనే ఒక చిట్టి తీస్తుంది. ఇది ఎవరికి అని అంటే ఇంకెవరికి సార్ మన విష్ణుకి అంటే కరెక్ట్గా ఇచ్చావమ్మా అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. ఎందుకు విష్ణు ఏమో నేను మాట్లాడినేమో నాకు నచ్చని చెప్పేసి వస ఎక్కువ పోసింది సార్ మా అమ్మ అని చెప్పేసి జోక్ చేసింది. తర్వాత సీతని పిలిచినప్పుడు సీత వచ్చేసి విక్టిమ్ కార్డ్ అంటే
నేను నన్నే అందరూ అంటారు, నన్నే అందరూ ఇలా చేస్తారని విక్టిమ్ కార్డ్ ఎవరు ప్లే చేస్తారు హౌస్లో అన్నప్పుడు ఇంకెవరు సార్ మణికంఠ అని అంటే అవును కరెక్టే అని నాగార్జున గారు కూడా అంటారు. తనే అన్నీ చేస్తాడు మళ్ళీ నేనే బలైన అన్నట్లు ఫీల్ అవుతాడు సార్ అని చెప్పి మణికంఠని కొట్టింది. తర్వాత ఆదిత్య గారిని పిలిచినప్పుడు ఆదిత్య గారు నెగిటివ్ అనేది నెగిటివ్ అంటే ఎవరు లేరు సార్ నెగిటివ్, కాకపోతే కొంచెం మణికంఠ అని చెప్పేసి మళ్ళీ మణికంఠ దగ్గరికి వెళ్ళి ఒక మాట మీద ఉండడు సార్ అని చెప్పేసి మళ్ళీ మణికంఠకే పడిందండి. ఇక్కడ కూడా నిన్న మణికంఠకి ఎక్కువ పడ్డాయి, ఈరోజు కూడా మణికంఠకి ఎక్కువ పడ్డాయి. తర్వాత వచ్చేసి నబీల్ని పిలిచినప్పుడు నబీల్ సేఫ్ ప్లేయరా ఎవరికి ఇద్దామని తల గోక్కుంటున్నప్పుడు నాగార్జున గారు ఇప్పుడు కూడా నువ్వు ఆదిత్యలాగానే యాక్ట్ చేస్తున్నావు అనగానే అవునా సార్ అంటే సూపర్గా యాక్ట్ చేస్తున్నామని మళ్ళీ నాగార్జున గారు అంటారు. తర్వాత సేఫ్ ప్లేయర్ అనేది ఎవరికి ఇస్తావు అని అంటే ఇంకెవరు సార్ నిఖిలే కదా, ఒకసారి అలా ఆడదామంటాడు, ఒకసారి మా కోసం అంటాడు, ఎవరి దగ్గర కూడా శత్రువు అవ్వాలని చూడడు, చాలా సేఫ్గా ఆడతాడు అని చెప్పేసి నిఖిల్కి ఇచ్చేస్తాడు. తర్వాత పృథ్వీని పిలిచినప్పుడు మ్యాన్ప్లేటివ్ అనేది ఎవరికి ఇస్తావనంటే మణికంఠకే సార్, తను అందరిని మ్యాన్ప్లేట్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తాడు, నాకు అది నచ్చలేదని చెప్పేసి మళ్ళీ మణికంఠకే పడింది. తర్వాత యష్మిని పిలిచినప్పుడు యష్మి వచ్చేసి అటెన్షన్ సీకర్ అంటే అందరూ నన్నే చూడాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి, లేకపోతే అందరూ నన్నే ప్యాంపరింగ్ గారాబం చేయాలని చూస్తుండేది ఎవరు హౌస్లో అంటే ఇంకెవరు సార్ పృథ్వీని అని చెప్పేసి నిజమే పృథ్వీయే కదండి. సో అందరూ ఆయనే మెచ్చుకోవాలని చూస్తుంటాడు కదా, పోయి పృథ్వీని కొట్టింది చాలాసార్లు. కొట్టి ఎప్పుడు చూసినా ఈయనే మెచ్చుకోవాలి, ఈయనే అందగడని పొగడాలని చూస్తుంటాడు సార్, అందరూ ఇతని మీద ఉంటుంది హౌస్ మొత్తం అని చెప్పేసి చెప్పినప్పుడే అందరు నవ్వుతారు. తర్వాత నిఖిల్ వచ్చేసి ఇక్కడ నిఖిల్ అయితే గేమ్ ఆడతాడో నిఖిల్కే అర్థం కాదు. నిఖిల్కి వచ్చేసి ఇక్కడ ఏం లేదు అంటే ఒక పని పాట లేకుండా అసలు హౌస్లోకి ఎందుకు వచ్చామో వాళ్ళు ఎవరో చెప్పు అన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఇలా విష్ణు పేరో ఇంకొకరి పేరో చెప్పొచ్చు కదా, అట్లా ఎవ్వరు లేరు సార్ అని చెప్పేసి చాలా తెలివిగా తప్పించుకుందాం అనుకొని నేను ఇంకో చీటీ తీసుకుంటాను సార్ అన్నప్పుడు సరేలే అని చెప్పేసి నాగార్జున గారు ఇంకో చీటీ తీసుకోమంటారు. ఆ చిట్టీలో వచ్చేసి మళ్ళీ ఫేక్ అని ఉంది. సో ఫేక్ ఎవరు అంటే అమ్మమ్మ నేను ఫస్ట్దే తీసుకుంటాను సార్ అని మళ్ళీ ఇక్కడ కూడా తనకి ఒక డెసిషన్ తీసుకోవడం రాదండి. తను లీడర్ లాగా ఉంటాడు, బాగా ఆటలాడతాడు, మంచిగా ఉంటాడు, కానీ ఇట్లా డెసిషన్స్ వచ్చినప్పుడు సరైన స్టాండర్డ్ ఎవరేమనుకుంటే నాకేందులోనే ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం నిఖిల్కి చేత కాదు. సో మళ్ళీ పాత చిట్టీనే తీసుకుంటా అనగానే సరే పాత చిట్టి తీసుకో అనగానే ఎవరు అంటే మళ్ళీ మణికంఠకి వేసేసాడు మన నిఖిల్. తర్వాత మణికంఠ రా ఇప్పుడు నీ టైం వచ్చింది అన్నప్పుడు బయాస్డ్ అంటే ఒకరి గురించే స్వార్థంగా మాట్లాడేవాళ్ళు అన్నట్లు చెప్పినప్పుడు నిఖిల్ అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ తన స్వార్థం తను చూసుకుంటాడు తప్ప ఇతరులు చూడదన్నట్టు చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ సోనియా పృథ్వీని సపోర్ట్ చేస్తాడని మణికంఠ చెప్పాడు. ఓకే క్లారిటీ ఉన్నామని నాగార్జున గారు అన్నారు. తర్వాత విష్ణుని పిలిచినప్పుడు ఇమ్మెచ్యూర్ అంటే నేనే సార్ నేనే అంది. నిజంగా చెప్పాలంటే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసేది విష్ణునే, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆడుతూ ఉంటుంది కదా. సో విష్ణు నాకే సార్ ఇవ్వాలి అంటే నీ తర్వాత ఇమ్మెచ్యూర్డ్ ఎవరున్నారమ్మా ఈ హౌస్లో అంటే నైనిక ఇంకా చిన్నపిల్లలాగే ఉంది, ఇంకా తను ఎదగాలి అన్నట్టు నైనికాకి ఇచ్చింది. సో తర్వాత వచ్చేసి లాస్ట్కి సోనియాని పిలిచారండి. సోనియా పిలిచినప్పుడు ఇక్కడ ఎవరు అటెన్షన్ సీకర్ అని చెప్పినప్పుడు మళ్ళీ విష్ణుకే ఇచ్చిందనమాట ఇది. సో సెల్ఫిష్ ఏదో వచ్చింది, సెల్ఫిష్ అని అన్నప్పుడు విష్ణు అని చెప్పేసి విష్ణుకి ఇచ్చేసింది అనమాట. అవునా అని చెప్పేసి విష్ణు కొంచెం ఫీల్ అయింది. కొన్ని విషయాల్లో తనే ఎక్కువగా తనదే ఉండాలి, తన మాటే ఉండాలని చేసేసారని చెప్పేసి రీజన్ ఇచ్చింది. తర్వాత నామినేషన్స్లో ఉన్న నలుగురు నిలబడండి అని చెప్పినప్పుడు మళ్ళీ మణికంఠ నిలబడతాడు. మణికంఠ నువ్వు పక్కకుండు అని చెప్పేసి సోనియా ఆదిత్య గారు ప్రేరణ ఉన్నప్పుడు సో వాళ్ళ ముగ్గురులోంచి ప్రేరణ సేవ్ అవుతుంది ఇక్కడ. సో ప్రేరణ సేవ్ అయిన తర్వాత మొత్తానికి ముగ్గురు అవుతారండి ఇక్కడ. సో ముగ్గురిని ఏమంటారంటే యాక్షన్ రూమ్లోకి రావాలండి. ఇక్కడ ఏదో పెద్ద చేద్దాము అని అనుకున్నట్టున్నారు బిగ్ బాస్ టీం. సో సోనియాని ఆదిత్య గారిని మణికంఠని యాక్షన్ రూమ్లోకి రమ్మన్నారు. మణికంఠని పక్కకు నిలబెట్టి సోనియాకి ఆదిత్య గారికి ఒక గ్లాస్ది అక్వేరియంస్ ఉంటాయి కదండి, ఆ అక్వేరియంస్ ఇచ్చేసి వాళ్ళకి ఒక 2 గుచ్చడానికి అందులో ఆ బౌల్లో ఒక బెలూన్ పెట్టారు, దాన్ని గుచ్చితే గ్రీన్ కలర్ వస్తేనేమో సేవ్ అయినట్లు, రెడ్ కలర్ వస్తే ఏమైనట్టు అన్సేఫ్ అయినట్టు అని చెప్పారు కానీ ఎలిమినేట్ అయినట్టు ఇక్కడ ఏం చెప్పలేదు. తర్వాతకి ఇక్కడ అందరికీ బాయ్ చెప్పి రమ్మన్నప్పుడు ఆదిత్య మణికంఠ సోనియా అందరికీ బాయ్ చెప్పేసి యాక్షన్ రూమ్లోకి వెళ్తారు. సో అక్కడ పెట్టిన బౌల్స్లోనూ సోనియా గుచ్చుతుంది, ఆదిత్య గారు గుచ్చినప్పుడు సోనియా రెడ్ కలర్ వస్తుంది. సో సోనియా నువ్వు అన్సేఫ్ అని చెప్తారు. తర్వాత ఇక్కడ ఆదిత్య గారు మీరు వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఆదిత్య గారు వచ్చేసి మళ్ళీ హౌస్ దగ్గరికి వస్తారు.
అప్పుడు చెప్తారు. ఇక్కడ హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకుందాం, ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. హౌస్ మేట్స్ ఏమో నిన్ను 0 అన్నారు, అలాగే ప్రేక్షకులు బట్టి సోనియా 0 అన్నారు. సో మీ ఇద్దరిలో ఎవరు సేవ్ అవుతారనేది ఇక్కడ చూద్దామని హౌస్ మేట్స్ని అడగడానికి ఒపీనియన్ తీసుకున్నది. ఇక్కడ హౌస్ మేట్స్ ఎవరు చెప్తారండి, అందరూ తెలిసిందే కదా, ఇన్ని రోజులు చూస్తుందే కదా, మళ్ళీ ఇది ఒక పెద్ద సీన్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు ఎవరో ఒకరిని సీక్రెట్ రూమ్కి పంపిద్దామని డెసిషన్ తీసుకున్నారు బిగ్ బాస్ టీం. కానీ అది కాస్త ఫెయిల్ అయిపోయింది. ఆ సీక్రెట్ రూమ్ ఏదైతే ఉందో దానిలో హార్డ్వేర్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్, ఇంకేవో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి దాన్ని ఇలా టర్న్ చేశారనమాట. యాక్చువల్గా అయితే మణికంఠన్ సీక్రెట్ రూమ్కి పంపించేద్దాం అనుకున్నారు. అది కాస్త రివర్స్ అయింది. అప్పుడు ఏం చేయాలో అది అర్థం కాక దాన్ని తల మునకలు చేసి ఇలా ఎలా అలా ఎలా ఎలా తిప్పి లాస్ట్కి మళ్ళీ అదే చేసేసారు. అప్పుడే సోనియా ఎలిమినేట్ అయిందని అంటే అయిపోయేది. దాన్ని ఏదేదో చేద్దాం అనుకుని ఏదో చేసేసారు బిగ్ బాస్ టీం ఇక్కడ. సో నాగార్జున గారికి కూడా చిరాకు వచ్చిందో, కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏం అర్థం కాలేదు ఇక్కడ. సో అయిపోయిన తర్వాతకి ఇక్కడ హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇంకా అందరూ ఏం చేస్తారు, మణికంఠన్ సేవ్ చేశారు, మన సోనియానే నామినేట్ చేసేసారు. సో సోనియా ప్రేక్షకుల పరంగా నువ్వే, హౌస్ మేట్స్ పరంగా నువ్వే అని చెప్పేసి స్టేజ్ మీదకి రామ్మ అన్నప్పుడు ఇంకా తనకి మణికంఠకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. మణికంఠ హగ్గుల మీద హగ్గులు. ఈ మణికంఠ ఎప్పటికి మారడేమో అనిపించింది. సో మణికంఠ లోపలికి రాగానే అందరూ ఫస్ట్ ఆదిత్య గారే రా, నేను నీకోసం వెల్కమ్ చెప్తున్నాను రా అని చెప్పేసి హగ్ చేసుకున్నారు. తర్వాత అందరూ కూడా హగ్ చేసుకున్నారు మణికంఠని. ఇంకా నిఖిల్, పృథ్వీ ఇద్దరు ఏడవటం స్టార్ట్ చేశారు, ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఆదిత్య గారు వెళ్ళిపోతారా అనుకున్నారు, కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగేసరికి వాళ్ళు ఇంకా ఇద్దరు ఏడుపు పెట్టుకొని ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టున్నారు. పృథ్వీ ఏడ్చేస్తున్నాడు, నిఖిల్ ఓదారుస్తున్నాడు. సో అది అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి మన సోనియా అక్క వచ్చేసింది. అప్పుడు నాగార్జున గారు ఇప్పుడు చెప్పమ్మా నీ ఒపీనియన్ చెప్పేసి, అసలు నువ్వు ఎందుకు అని అంటే, సార్ వీళ్ళంతా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఎస్పెషల్లీ గర్ల్స్ అంటే అదేదో వాళ్ళకి చెప్తారు అమ్మని చెప్పేసి అక్కడ ఒక బోర్డు పెట్టారండి, తాళీ బోర్డు. అంటే భోజనం తాళి అంటే అన్ని రకాల కూరగాయలతో అన్ని రకాల కూరలతో ఉంటుంది కదండి తాళి. సో తాళి పెట్టారు. దానిలో వచ్చేసి ఇది ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి ఆ బోర్డు తీసుకెళ్ళి పెట్టాలి. అంటే అన్నం అయితే ఒకటి, పులిహోర అయితే ఒకటి, అప్పడం అయితే ఒకటి, అట్లా పెట్టాలని చెప్పినప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్తూ పులిహోర విష్ణు సార్ బాగా కలుపుతుంది అని చెప్పేసి విష్ణుకి పెట్టింది. కాకరకాయ సీత తను ఏదంటే ఇప్పుడు నో అంటే నో అన్నట్లే ఉంటుంది, చేదుగా అని చెప్పేసి చెప్పింది. ప్రేరణకి ఆవకాయ ప్రతిదాన్ని గుచ్చుతూ ఉంటుంది అంటే సూటిపోటి మాటలతో, అంటే నిజమేనండి ప్రేరణ అట్లనే చేస్తుంది కదా. సో అదే అనిపించింది. నబీల్ని ఇక్కడ చాలా మెచ్చుకుందండి. నబీల్ రొట్టెలాగా అనిపిస్తాడు కానీ చాలా మెత్తగా ఉంటాడు, చాలా మంచి గుడ్ పర్సన్ అని చెప్పి చాలా మెచ్చుకుంది. సో అర్థమైపోయింది నబీల్ గురించి ఈ వారంలో. తర్వాత వచ్చేసి పృథ్వీకి ఏం చెప్పిందంటే పాయసం స్వీట్ లాగా ఉంటాడని చెప్పింది. అన్నం వచ్చేసి ఇవన్నీ తినాలంటే అన్నం కావాలి కదరా నిఖిల్, నువ్వు అన్నం లాంటాడు అని చెప్పగానే మన నిఖిల్ ఫిదా అయిపోయాడు. తర్వాత యష్మికేమో చేప వేపుడు ఇచ్చిందనమాట. అందులో ముళ్ళు ఉన్నాయని నాగార్జున గారు ఉన్నాయి సార్, నామినేషన్స్ అప్పుడు రెచ్చిపోతుంది కదా అని చెప్పేసి నవ్వుతూ చెప్పింది. దాన్ని కూడా యష్మి పాజిటివ్ తీసుకుంది. నైనికాకేమో అప్పడం ఇచ్చింది. నువ్వు నీలాగా ఉండు, నీకోసం ఎవ్వరు స్టాండ్ తీసుకోరు నైనిక, నువ్వు నీలా ఉండు అని చెప్పేసి చెప్పింది. తర్వాత నిఖిల్ నువ్వు ఇవన్నీ పెట్టిన తర్వాతకి నిఖిల్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే నిఖిల్ ఏడుస్తూ ఉన్నాడు, ఏడవకరా బాగా ఆడు అని చెప్పేసి చెప్పింది, ఆల్ ది బెస్ట్ చెప్పింది. సో ఇలా మన సోనియా గారు బిగ్ బాస్ హౌస్ అనే గేమ్ నుంచి బయటకు వచ్చేసారు. చాలామంది ఎక్కువ నెగిటివ్ అయింది ఈ పెద్దోడు చిన్నోడు అనడం వల్ల, ఫస్ట్ డేనే బేబక్కని టార్గెట్ చేయడం వల్ల. సో తను అనిపించింది కరెక్టే కానీ తను చెప్పే విధానం కరెక్ట్గా లేదు. తను కూడా అదే చెప్పింది, సార్ కాలేజీ టైంలో కూడా నేను ఇలానే ఉండేదాన్ని, నన్ను అందరూ కూడా టార్గెట్ చేసేవాళ్ళు, కానీ నా వ్యక్తిత్వం మార్చుకోవాలి, ఇప్పుడిప్పుడే మార్చుకుంటూ ఉండటం వల్ల నేను ఇంకా ఉన్నాను అని చెప్పింది. ఇక తన తత్వమే అదండి, తన అనడానికి ఏమీ లేదు. కానీ ఒక మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోయిందని అనిపించింది. ఎందుకంటే ఈ గ్రూప్ బ్యాచ్ ఉంది కదండి, ప్రేరణ, సీత, నైనిక, విష్ణు. ప్రేరణ ఈ మధ్యనే జాయిన్ అయింది. అసలైతే ఈ ముగ్గురు ఉండేవాళ్ళు, నైనిక, విష్ణు, సీత. ఇప్పుడు ప్రేరణ కూడా జాయిన్ అయిపోయేసరికి రంబోలు అయిపోతుంది. యష్మి ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటుంది. సో ఇప్పుడున్న హౌస్ మేట్స్లో కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేట్గా ఆడేది యష్మి అనిపించింది అమ్మాయిలలో. ఇక మిగతా అందరూ ఎప్పుడు చూసినా గుసగుసల బ్యాచ్, వాళ్ళకి టార్గెట్ ఎప్పుడు సోనియానే ఉండేది. మరి సోనియా వెళ్ళిపోయింది కదండి, ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారు? పాపం మణికంఠ తప్ప ఇంకా వాళ్ళకి ఎవరున్నారు? చాలా తెలివిగా ఆడుతున్నారు, గ్రూప్గా ఆడుతున్నారు. రేపు ముందు రోజుల్లో ఈ గ్రూప్ మరి బయట వాళ్ళు నామినేషన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మరి ఎలా ఆడతారో తెలుస్తుంది కదా.
సో ఈ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. రేపటి నామినేషన్స్ ప్రోమో కూడా వచ్చింది కదండి. సో రేపు నామినేషన్స్ మనకంటకే ఎక్కువ పడుతున్నట్టు చూపించారు. సో ఎందుకంటే వీళ్ళకి ధైర్యం లేదు ఇంకా వేరే వాళ్ళని అడిగేది. వాళ్ళు వేసుకోవడానికి కూడా చూపించుకోరు. సో మణికంఠకి ఎక్కువ పడినట్టు అనిపించింది. మణికంఠ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇక్కడ సోంబేర్లాగా